మీరిప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది జలపిప్పలని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి బొక్కెనాక అని కూడా పిలుస్తారు. ఇది మతిమరుపు సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. వినికిడి శక్తిని కూడా పెంచుతుంది. అంటే చెవిటి వారిని కూడా చెముడు అనేది లేకుండా చేస్తుంది ఈ జలపిప్పలనేది. మీరిప్పుడు చేయాల్సిన విషయం ఏమనగా జలపిప్పలనేది ఇది వాటర్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఇది మొలుస్తుంటది ఇట్లా. పిప్పలనేటి ఈ పిప్పల వలె ఈ పిప్పలు కూడా కాస్తుంటాయి ఇట్లా. ఈ విధంగా చెట్టును గుర్తించుకోండి. నీరున్న ప్రాంతంలో ఈ జలపిప్పలనేది ఉంటుంది. ఇది అక్కడక్కడ వాగులలో కూడా ఎక్కువగా ఇట్లా ఉంటుంది ఇది. మరి మీరు మతిమరుపు సమస్యను ఏం చేయాలంటే దీని ఆకులను మొత్తం తీసుకొని మెత్తగా దంచి రసం తీసి, ఈ రసానికి సమానంగా నాటి ఆవు నెయ్యి తీసుకొని ఇది చిన్న మంట పైన ముకుట్లో పోసి దీన్ని మరిగించాలి. ఈ రసము ఇంకి ఆవు నెయ్యి మాత్రం మిగులు వరకు ఈ తైలాన్ని అనేది మనము కాచుకొని తర్వాత దించుకొని వడబోసుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని ఈ మతిమరుపు సమస్య ఎవరికైతుందో రోజు 5 ml ఉదయము 5 ml సాయంత్రము భోజనానికి ఒక గంట ముందు ఇట్లా మీరు దీన్ని ఉపయోగిస్తున్నట్టయితే దీన్ని తాగి సాత్వికమైనటువంటి ఆహారం తినాలి. ఎలాంటి ఆహారం అనగా ఇందులో నాన్ వెజ్ మొత్తం బంద్ చేయాలి, మద్యపానం బంద్ చేయాలి, ఇక నీచు అనేది మొత్తం ముట్టుకోవద్దు, చింతపండు, వంకాయ, ఆలుగడ్డ, పులుపు మొత్తం ఇలాంటి వస్తువులు అనేవి బంద్ చేసుకోవాలి. మిగతా కాయగూరల భోజనం అనేది మీరు తినవచ్చును. ఈ విధంగా ఒక 40 రోజులు చేసేసరికి మీకు మతిమరుపు సమస్య అనేది పోతుంటుంది. ఈ ఈ మొక్క అనేది ఈ విధంగా గుర్తుంచుకోండి. చెవుడు సమస్య ఉన్న వారికి దీని ఆకుల రసాన్ని రోజు ఒక 2 చుక్కలు రాత్రి పడుకుంటప్పుడు చెవులో వేస్తుంటే ఆ చెవుడు అనేది తగ్గిపోయి వినికిడి శక్తి పెరుగుతుంది. లోపల నర్వల్స్ అనేటివి ఉంటాయి, అవి వృద్ధి చెందవు. కొందరు చెవిటి మిషన్ అనేది పెట్టుకుంటారు. ఆ మిషన్ పెట్టుకున్నప్పుడు వారికి వినిపిస్తుంది, అంటే లోపల నర్వల్స్ ఉన్నట్టే. అంటే వాటిని వృద్ధి చెందాలంటే ఇది రోజు 2 నుంచి 3 చుక్కల వరకు చెవిలో పడుకుంటప్పుడు వేసుకొని ఒక గంట సేపు దూది కనుక అడ్డం కనుక పెట్టి బయటికి రసం రాకుండా చేసినట్టయితే వినికిడి శక్తి అనేది తప్పనిసరిగా పెరిగి వారికి చెవుడు అనేది తగ్గిపోయి చెవులు స్పష్టంగా వినపడతాయి. మొక్క అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు గుర్తించుకొని ఉపయోగించుకోండి. ఇందులో పిప్పళ్ళు కాసిన చెట్లను కూడా చూపెడతాను. ఈ చెట్టు కొంచెం ముదిరి ఈ విధంగా మీకు పిప్పలు అనేవి ఇట్లా కాస్తూ ఉంటాయి ఇట్లా. ఎవరికి వారు వైద్యం చేసుకుని అందరూ బాగుండాలని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.